లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట అయితే ఇక్కడ ప్రభువారు శిలువ మరణం పొందుతూ అంతకు ముందు రాత్రి నుంచి ఆయన శ్రమలు పడుతున్నారు. ఎంతో హింసించారు ఆ రోమీ సైనికులు. అయినప్పటికీ మరణమయ్యే సందర్భంలో కూడా ఆయన వారిని ప్రేమించి క్షమిస్తున్నాడు. వారి పాపం, వారు చేసిన తప్పిదమును బట్టి ఆయనతో కోపగించుకోలేదు, కానీ వారిని క్షమిస్తున్నాడు ఆయన. అలాగే తండ్రికి ప్రార్థన చేయుచున్నాడు క్షమించమని. అయితే ప్రభువు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరములు చేసిన బోధలో ఏమైతే మాట్లాడారో, ప్రజలకు ఏ మాటలైతే చెప్పున్నారో వాటినే ఇక్కడ ఆయన శిలువ మీద ప్రత్యక్షంగా ఆయన జీవితం ప్రత్యక్షపరుస్తున్నారు. ఆయన జీవితము, ఆయన ఏమైతే మాట్లాడి ఉన్నారో ఆ మాటలనే ఇక్కడ ఆయన అనుసరిస్తున్నారు, ఆచరణలో పెడుతున్నారు. అయితే మొదటిగా ఆయన వీరిని క్షమించమని అడిగారు. అయితే ఈ మాటలు ఆయన శిష్యులతో ఉన్న కాలంలో మత్తయి సువార్త 5:44 కనుక మనం చూసినట్లయితే ఒక మాట చెప్పున్నారు ఆయన. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. అయితే మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు ఆయన. ఎందుకంటే పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించుడి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన. ఆ చెప్పిన మాటే ఆయన శిలువ మీద ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమైతే ప్రేమించమని చెప్పారో అదే శిలువ మీద ఇప్పుడు ఈ క్షణంలో ఆయన శిలువ మీద ఉన్న సందర్భంలో ఆయన ఏమంటున్నారంటే తనల్ని బాధిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని అవమానం చేశారు. అలాగే ఆయన మీద ఉమ్ము ఊసారు, హేళన చేశారు, విమర్శలు చేశారు. అటువంటి సందర్భంలో ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో ఆ మాటలు ఇక్కడ ఆయన అనుసరిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుడు మనకి ఏ వాక్యం చెప్పి ఉన్నాడో మనము ఆ వాక్యమును అంగీకరించడమే కాకుండా ఆ వాక్యాన్ని మన జీవితాల్లో మనము ప్రత్యక్షపరచాలి. మన జీవితంలో మనం ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా మనం మన జీవితాల్ని ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉండాలన్నమాట. అయితే తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించమని ఆయన చెప్తున్నాడు. తండ్రికి కుమారులై ఉండాలంటే ముఖ్యంగా తండ్రికి ఉన్న లక్షణాలు మనకు ఉండాలి. అంటే ఏంటి ఆ లక్షణం అంటే మనం గమనించినట్లయితే ఆయనకి ప్రేమ, ఆయనకున్నటువంటి ప్రధానమైన లక్షణం ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఇతరులను ప్రేమించగలం. అదేవిధంగా ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం శిలువలో మరణమయ్యాడు. అదేవిధంగా ఆయన లోక మానవాళ్ళందరినీ ప్రేమించాడు కాబట్టి తన శత్రువులు అంటే ఆ సమయంలో ఆయన్ని హింసిస్తున్న వారిని కూడా క్షమించగలిగాడు. అయితే ఇంకొక మాట చెప్పుకున్నారు ప్రభు వారు ఆయన బ్రతికున్న కాలంలో. యోహాను సువార్త 13:34 వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు ఆయన, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలను అని. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి పొందురాయను. ఆమేన్. ప్రభు వారికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు ఒకరినొకడు ప్రేమించవాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన. అంటే ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా పాటించవలసిందే. కాబట్టి ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞను మనం పాటించాల్సిందే. ఎప్పుడైతే ఆ ప్రేమ మనలో ఉంటుందో ఆ ప్రేమ మనలోకి రావాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మన హృదయంలో కుమ్మరించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ ప్రేమ మనలోకి రావాలి అంటే మనము వచ్చినప్పుడు మాత్రమే మనము ఆయన చెప్పినట్లు మనం ఇతరులను క్షమించగలిగే వారంగా ఉంటాం. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను క్షమించే పరిస్థితి ఉంటుందని చెప్పగలము. అయితే మనమందరము కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన పరిశుద్ధ ఆత్మను
అడగటం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రేమ నింపబడుతుంది. ఆ ప్రేమ ద్వారా మాత్రమే మనం క్షమించే స్థితిలో ఉంటాము. కాబట్టి మనము ఆయన చెప్పిన ప్రకారం మన శత్రువులను, మన విరోధులను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మరలా మనం ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోక ప్రార్థన అంటే ప్రభువు వారు నేర్పిన ప్రార్థన మనం చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థనలో మన పాపములు క్షమించమని కోరుతుంటాము. అదేవిధంగా 6వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం చూసినట్లయితే మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మా మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే ప్రార్థన మనం ప్రతి దినము చేస్తున్నాము. దేవుని వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ వాక్యం మనము మన జీవితంలో పాటిస్తున్నామా లేదా అని ఇక్కడ గమనించాల్సిన వారమే ఉన్నాము. అయితే మనము ఒకరిని క్షమించినట్లయితే ఇతరుల అపరాధములు మనం క్షమించిన పక్షంలోనే మన అపరాధములు కూడా క్షమించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ప్రభువు నేర్పిన ప్రార్థన 6:12 తర్వాత 6:14 చూసినట్లయితే ఈ వాక్యం ఉంటుంది. ఇక్కడ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ఉంటుంది. కాబట్టి ప్రియ దైవజనమా, మనము మనుషుల అపరాధములను మనం క్షమించినప్పుడు మాత్రమే దేవుని తండ్రి నుండి మనం మన పాప క్షమాపణ పొందుకోగలుగుతాము. అదే విధంగా మన మనుషుల అపరాధములు మనం క్షమించినట్లయితే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ మన అపరాధం మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ మన అపరాధములు క్షమించబడవని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని ప్రేమను పొందుకోవాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను మన జీవితం ద్వారా ప్రకటించాలి. ఆ ప్రేమను మనం పంచగలిగిన వారమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మన తోటి వారిని, మన శత్రువులను కానీ, విరోధులను కానీ, ఎవరినైనా కానీ మనం క్షమించగలిగే స్థితిలో ఉంటాము. ప్రభువు శిలువ మరణములో ఆయన చేసిన త్యాగమును మనం మన జీవితంలో ప్రకటించాలి అంటే ముందుగా ఆయన చూపెట్టినటువంటి ఆ ప్రేమను, ఆయన చూపెట్టినటువంటి ఆ క్షమాగుణమును మనం ఖచ్చితంగా కలిగి ఉండాలని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలిగిన వారమై ఉన్నాము. ఇకపోతే ఇందులో రెండవ అంశం ఉంది. రెండవ అంశం ఏంటంటే ప్రభువు చెప్తున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నారు. ప్రభు వారిని క్షమించారు మొదటగా. అయితే క్షమించడానికి కారణం కూడా చెప్తున్నారు ఇక్కడ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. అయితే అక్కడ రాణువు వారు, రోమా సైన్యం ఆయన హింస పెడుతున్న వారు, ఆయన మరణమునకు అప్పగిస్తున్న వారిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే సమస్త మానవాళి కొరకు ఆయన మరణించబోతుండగా ఆ మానవాళిలో ఆయన శిలువ మరణానికి అప్పగిస్తున్నటువంటి శిలువలో హింసిస్తున్నటువంటి వారి కొరకు కూడా ఆయన మరణించబోతున్న సంగతి వారు గ్రహించలేకపోయారు. గ్రహించినట్లయితే ఆ విషయం, ఆ సందర్భం వచ్చేదే కాదు. కానీ దేవుడి ప్రణాళికను బట్టి అలా జరగటం జరిగింది. అయితే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు తండ్రితో వేడుకుంటున్నాడు. వీరు ఎందుకని ఎరుగరు అంటే మనందరికీ తెలుసు. దేవుని వాక్యం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసి ఉన్నాడు. సో ఈ వాక్యం ప్రకారము అపవాది, యుగ సంబంధమైన దేవత అనగా అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేయటం వల్ల వారి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోలేకపోయారు. అలాగే క్రీస్తు యొక్క సువార్త ప్రకాశమును వారు గ్రహించలేకపోయారు. వారి కన్నులు ఆత్మీయంగా వారి కన్నులు మూయబడి ఉండటం వల్ల వారు తెలుసుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తెలుసుకోలేదు. వారి కన్నులు మూయబడిన ఆయన సంగతి ప్రభు గ్రహించబట్టి వారి గురించి ఆయన కనికరం కలిగి ఉన్న దేవుడు కాబట్టి, వారిని ప్రేమించిన దేవుడు కాబట్టి వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు. అయితే ప్రియ దేవుని జనాంగమా, మనము కూడా ఆయన రక్తంలో కడుగబడిన ఆయన బిడ్డలమైన మనం కూడా, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా, మనమందరం కూడా ఈ విధంగా
ఈ లోకంలో గురుడితనంతో ఆత్మీయంగా గురుడితనం కలిగి ఉన్న ప్రతి వారిని మనం క్షమించవలసిన వారమే. ఈ లోకానుసారంగా శారీరక సంబంధంగా ఎవరైనా గుడ్డివారు కనిపిస్తే లోకంలో ఎవరైనాను సాధారణంగా వారిని చూసి జాలి పడతాం, అయ్యో గుడ్డివారు ఉన్నారని. అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం కూడా, గుడ్డివారిని చేయి పట్టుకొని రోడ్లు దాటించిన సందర్భాలన్నీ కూడా మనం గమనించే ఉంటాం, చూసే ఉంటాం మన జీవిత కాలంలో. అయితే ఈ గుడ్డివారి పట్ల, శారీరకంగా గుడ్డివారి పట్ల ప్రతి వ్యక్తి జాలి కలిగి ఉంటాడు, సహజమే అది. కానీ క్రైస్తవులైనటువంటి మనము శారీరకంగా గుడ్డితనం కలిగిన వారి పట్ల మాత్రమే కాదు, ఈ ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వారిని కూడా మనము కనికరించాలి, వారి పట్ల కనికరం చూపాలి. వారిని కూడా మనం ప్రేమించవలసిన వారమే ఉండాలి, వారిని నడిపించాలి. సాధ్యమైనంత వరకు వారిని క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకాశమానగా ఆయన వెలుగులోనికి, వాక్యపు వెలుగులోనికి మనము వారిని నడిపించి వారి పట్ల మనం మన ప్రేమను ప్రకటించవలసిన వారమే ఉన్నాము. అంతేగాని ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న విధంగా కోర్స్ చాలా మంది క్రీస్తును ద్వేషిస్తున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. అయినప్పటికీ మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే, ప్రభు ఈ వాక్యంలో పలికిన దాన్ని బట్టి మనము ఖచ్చితంగా వారిని ప్రేమించవలసిన వారమే, వారిని క్షమించవలసిన వారమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పట్ల మనము ద్వేష స్వభావాన్ని పెంచుకోకూడదని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఖచ్చితంగా వారిని మనం ప్రేమించాలి. యుగ సంబంధమైన దేవత అపవాది వారికి గుడితనం కలుగు చేశారు కాబట్టి ఆ గుడ్డితనము పోవాలని కూడా మనము వారి పట్ల, వారి గురించి ప్రార్థన చేయవలసిన వారమే అన్నాం. ఇకపోతే ఈ రెండవ అంశంగా, వారికి ఉన్నటువంటి గుడ్డితనమును బట్టి మనం వారిని ద్వేషించకూడదు, వారిని ఖచ్చితంగా ప్రేమించాలి. ప్రభువు మనకి నేర్పిన మాటను బట్టి, చెప్పిన విషయాన్ని బట్టి మనం ఖచ్చితంగా ప్రేమించాలి. ఇంకా మూడవ అంశం వస్తే, ఇక్కడ ప్రభు మూడో మాట అదే మాట ఏం చెప్తాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. అంటే మొదటగా ఆయన క్షమించాడు, ఆయన వారిని ఎందుకు క్షమించారో మనకు తెలియజేశారు. మూడవది తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన వీరిని క్షమించమని. ప్రియ దైవ జనాంగమా, మనము కూడా ఖచ్చితంగా దేవుని ఎరుగని వారికి గుడ్డితనము, యుగ సంబంధమైన దేవత ద్వారా గుడ్డితనము కలుగ చేయబడిన ఈ వారిని గురించి మనం వారిని ప్రేమించటమే కాదు, వారిని క్షమించటమే కాదు, వారిని ఖచ్చితంగా మనం వారి గురించి తండ్రికి మొరపెట్టవలసిన వారమైనా, అనగా మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి వారి గురించి. వారిని కూడా, దేవా మమ్మల్ని రక్షించినట్లు వారిని కూడా నీ రక్షణ మార్గంలోకి నడిపించని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అయితే విజ్ఞాపన ప్రార్థన అన్నది మన ప్రార్థనా జీవితంలో ఖచ్చితంగా ఒక భాగమై ఉండాలి. అట్టి రీతిలో మనం ప్రార్థన చేసినప్పుడే మనము దేవుని వాక్యము మనలో నాటుకున్నట్లు, ఆ వాక్యం మనలో ఫలించినట్లు అవుతుంది. అలా కాకుండా మనం మాత్రమే మన రక్షణ పొందాము, మన సొంత అవసరాలకు మాత్రమే ప్రార్థన చేసుకున్నట్లయితే దానివల్ల మన దేవుడు మనకు కృపామయుడు కాబట్టి మన ప్రార్థన అంగీకరించవచ్చు. కానీ మనము ఆయన మిషన్ ని, ఆయన యొక్క ప్రణాళికను మనం నెరవేర్చిన వారం అయితే అవము. కాబట్టి సిలువలో ఆయన పలికిన ప్రతి మాట అమూల్యమైనదే. ఆచారమైన సందర్భంగా మనం మాట్లాడుకోవటం కాదు, కానీ అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి మర్మమును మనం తెలుసుకోగలిగినట్లయితే, ఆ వాక్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, ఆ వాక్యం ద్వారా మనము ప్రభువుని మన జీవితంలో ఇతరులకు చూపగలుగుతాం. అట్టి కృప మనందరం కలిగి ఉండాలి. ఆఖరిగా ఒక మాట చెప్తాను, మనందరము క్షమించే గుణము కలిగి ఉండాలి. పొరుగు వారిని క్షమించమని ప్రభువు చెప్పాడు. ఆ క్షమాపణ మన పొరుగింటితో కాదు, ముందుగా ఆ క్షమాపణ ప్రారంభం అవలసిన మన ఇంటిలోనే ప్రారంభం అవ్వాలి. అనేక కుటుంబాల్లో మన తోటి వారనగా మనం మన నైబర్స్ గురించో, ప్రక్కింటి వారి గురించో ఆలోచిస్తాము. కానీ మన ఇమీడియట్ తోటి వారు ఎవరంటే మన గృహము, మన సహోదరులు, మన ఇంట్లో ఉన్నవారు, మన భార్య, మన భర్త మాత్రమే. అక్కడ నుంచే మనం క్షమించడం అనేది మొదలవ్వాలి. కాబట్టి అక్కడ చేయకుండా, ఇంట్లో మనం ప్రణాళిక మొదలు పెట్టకుండా బయటికి వెళ్ళి చెప్పడం వల్ల కూడా అంత ఉపయోగకరమైందని నేను అనుకోవటం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఈ మాటలు మన జీవితంలో మన గృహంలో నుంచే మొదటగా మొదలు పెట్టాలి. మన గృహంలోని వారిని ప్రేమించాలి, ముందుగా ప్రేమించాలి, వారిని క్షమించాలి. అప్పుడు మనం బయటకు వచ్చి మన పొరుగు వారిని
దేవుడు చెప్పిన ప్రకారం ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడే మనం దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చిన వారం అవుతాము. దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితాల్లో ఫలింపచేయాలని కోరుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.